హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. మీరు చూస్తున్నటువంటి ఈ పుస్తకం పేరు సామాజిక ఒడంబడిక. దీనిని రూసో సిద్ధాంతము అని అంటారు. ఇంగ్లీష్లో దీనిని ది సోషల్ కాంట్రాక్ట్ అంటారు. మరి మన భారత రాజ్యాంగానికి ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతానికి ఏమైనా సంబంధం ఉందా అంటే తప్పనిసరిగా సంబంధం ఉంది. ప్రవేశిక మరియు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను మనము క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అందులో ప్రభుత్వానికి ప్రజలకు మరియు పాలకులకు ప్రజలకు మధ్యలో జరిగినటువంటి ఈ ఒడంబడిక అనేది కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ప్రత్యక్ష పరోక్ష ప్రజాస్వామ్య పరిపాలన విధానము కొనసాగుతూ ఉంది. కావున ఈ ప్రత్యక్ష పరోక్ష పరిపాలన విధానంలో ప్రజలకు మరియు పాలితులకు 5 సంవత్సరాల కాలానికి ఒడంబడిక జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల కాలానికి ప్రజలు నాయకులను ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఒడంబడిక ప్రకారమే పరిపాలన విధానము ముందుకు జరుగుతుంది అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మన దేశానికే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికైనా సరే, ప్రభుత్వముతో ప్రజలకైనా సరే, లేకపోతే రాజ్యాంగముతో ప్రజలకైనా సరే ఒక ఒప్పందము జరిగింది అనంటే ఆ ఒప్పందము సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ఆధారంగా జరిగిందే అన్న విషయాన్ని మీరు గమనించాలి. చాలా సందర్భాలలో, చాలా పరీక్షలలో సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అన్నారు? రూసో. సామాజిక ఒడంబడిక సిద్ధాంతము ఎలాంటి పరిపాలన విధానంలో ఉంటుంది అని అడిగాడు. ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో ఎలాంటి రాజ్యాలలో ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతము లేదా విధానము ఉంటుందని కూడా ప్రశ్న వచ్చింది. ఎక్కడైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన విధానం ఉంటుందో అక్కడ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ఉంటుంది. కావున మంచిగా చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.